నువ్వు అయ్యావా అని ఎవడన్నా ఇక్కడ నన్ను అడిగితే ఎస్ ఐఎమ్ పోలీస్ మ్యాన్ ఏమనుకుంటున్నారు. 23 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పుడు చెప్తున్నాను, నా సర్వీస్ లో నేను చూడలేనివి, నేను మళ్ళీ అడుగుతాను, నా పెద్దోళ్ళకి చూడలేనివి నా దేవుడు ఎంత బ్లెస్ చేదో చెప్పండి. నాకు సొంత ఇల్లు ఉంది, నాకు దేవుడు ఇచ్చిన చక్కటి స్థితిగతులు ఉన్నాయి. నా దేవుడు నా ఉద్యోగంలో నన్ను చాలా దీవించాడు. 18 ఏళ్ళకి బాప్టిజం, 23 ఏళ్ళకి జాబు, ఈ 30 ఏళ్ళకి ఈరోజు అనేక మందికి తెలిసే సువార్థికుడిని. అది మన ప్రొఫైల్. నా దేవుడు నన్ను దీవించాడంటే దీవించాడు, దీవిస్తాడు. ఆయన కసి రావాలి. నువ్వు 25 ఏళ్ళు వచ్చింది, ఇప్పటికీ నువ్వు మీ అమ్మని మీ నాన్నని బెదిరిస్తుంటే, మగపిల్లోడు 21 సంవత్సరాలు వచ్చేసరికి డిగ్రీ పట్టా పుచ్చుకొని గుర్తుపెట్టుకోండి. 25 ఏళ్ళు వచ్చే సమయానికి జాబు కొట్టాలి, 25 ఏళ్ళు దాటి 30 దగ్గర పడే సమయానికి ఒక ఇంటికి అల్లుడు అవ్వాలి. అది మగపిల్లగాడంటే. మీలాంటి కుర్రోడే నేను, మీలాంటి కుర్రోళ్ళే, నాలాంటి ఇంకా అన్నయ్యలు చాలా మంది ఉన్నారు సువార్త చెప్పేవాళ్ళు. మాదంతా ఒక టీం. మా దాంట్లో సీఏలు ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ దేవుడు నమ్ముకున్న తర్వాత జీవితాలు మార్చుకున్న వాళ్ళు. గోలల్లో ఒకటే, జాబ్ కొట్టాలి, దేవుడి గురించి చెప్పాలి. అది గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి. ముక్కు మీద వేలేసుకుని ప్రతి ఒక్కడు వినాలి, వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటా అని.